రే విజయ్, వీడికి నచ్చిన ఛానల్ వచ్చినప్పుడు చెప్పు. నీకు సంతోషం కలిగించే ఏదైనా విషయం నీకు చూపించాలనే ఉద్దేశం మాకిప్పుడంతా. అలాంటిది ఏమైనా ఉందన్నా? ఇంకో ఛానల్ పెట్టనా? ఆ ఫైట్ వీడు ఖచ్చితంగా చూస్తాడు, అది కన్ఫర్మ్, అంతే కదా? ఫైట్ ఇది మార్చే. అయ్యో ఇది చూడక్కర్లా, మర్యాదగా మార్చు. మన దేవుడు మనకి చెప్తున్నాడు. శ్యామ్ మార్చుకో, ఆంటీ ఏం చేస్తుందో చూడరా. అదే పెట్టు. ఇప్పుడు కరెంటు పోకూడదు, అది చాలు, ఇది చాలు. వీడి మనసు చెప్పేది నాకు వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది. ఎవరా అది? రే ఫాదర్ రా. తర్వాత రమ్మని చెప్పు. చాలా మార్చు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ మారిపోయారా? దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, హల్లెలూయా. చూస్తుండడం మాత్రమే కాదు, చూసిన ప్రతిదాన్ని ఫాలో అవుతూనే ఉండాలి. ఆశ మట్టుకు ఉంది ఫాదర్, మరి అవకాశం మొత్తం దొరకట్లే. అవకాశం కూడా నేనే ఇప్పించాలా? వెళ్ళు చదువుకో. దూరం జరుగు. రేయ్, వీడిని ఇలా తీసుకుని తిరగడం మంచిదే. ఇంకో 10 రోజుల్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. బాగా చదువుతున్నారా? మీరు చూస్తూ ఉండండి, మేము ఎగ్జామ్ రాస్తాం, శ్యామ్ తో కూడా రాయిస్తాం. నువ్వేనా? నువ్వు చదివినట్టే. నువ్వు కాలేజ్ రూమ్కి వచ్చే సంవత్సరం పైన అయింది. కదిలే రోజులు చదవడానికి, శ్యామ్ని సంతోష పెట్టడానికి రోజులు గడిచిపోతుండేవి. అన్నిటికీ వాడిని కూడా చేర్చుకున్నాం. ఇందులో ఏమేం రాస్తున్నారు? ఇంకొక ఎగ్జామ్ మాత్రం మిగిలింది. నాకు తెలిసి వాడు ఒక్క లైన్ కూడా రాసుండడు. కానీ వీళ్ళు చేసే ప్రయత్నం వల్ల వాడు కోలుకునే అవకాశం 10% ఎక్కువ ఉందని డాక్టర్లు అన్నారు. దానివల్ల ఇంకో ప్రయోజనం ఉంది. బుక్కు కూడా తెరవడం రాని స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కొంచెం సుమారుగానే రాశారు. చూసెల్రా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫాదర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎగ్జామ్ ఎలా రాశారా? టైం చాలేదు ఫాదర్. నీకు చాలదురా. నీ మొహానుకున్న గ్లాస్ కొంచెం తీ. నువ్వు ఆ కాంట్రాక్టర్ భక్తవత్సలం కొడుకే కదా? అవును. నీ పేరేంట్రా? డానిష్. ఇలా చూడరా డానిష్, నువ్వు త్వరగా వ్యానిష్ అవ్వకుండా ఉండడం కోసం చెప్తున్నాను. అడ్వైజ్ ఇస్తున్నాను అనుకోకు. మన దేశపు రోడ్లకు సెట్ అవునటువంటి స్పోర్ట్స్ పవర్ ఎక్కువ ఉండే బైక్ ఇది. నువ్వేమో ఊళ్ళో వాళ్ళకి నీ స్టైల్ చూపించడానికి 100-150 స్పీడ్లో వెళ్తుంటావు. అప్పుడు నువ్వు ఎవరినైనా సైడ్ కొట్టాడనుకో, కుక్కపిల్ల అడ్డు వచ్చినందుకో కట్ చేస్తావు. ఎదురుగా వచ్చే అమాయక బెంచి కారుకో, టిప్పర్ లారీకో గుద్దుకుంటావు. మరుసటి రోజు కాలేజీ లీవ్. నువ్వు బాగుపడవని నేనెప్పుడు చెప్పనురా. కానీ స్వర్గానికి నువ్వు త్వరగా వెళ్ళకూడదని ఆశ ఉంటే మటుకు నువ్వికపై మెల్లగా జాగ్రత్తగా చూసి బండి నడపాలి. అర్థమైందా? గుద్దేసి వెళ్ళిన కార్ డీటెయిల్స్ అన్ని దొరికాయి. వాళ్ళని పోలీసులకు పట్టిస్తే ఎలా ఉంటుంది? ఏం ప్రయోజనం? గుద్దిన రోజే వాళ్ళని పట్టుకున్నా గానీ అనుకోకుండా జరిగిన ప్రమాదం అని కేవలం 2500 కట్టించారు. ఈజీగా బయటకు. మిమ్మల్ని అందరినీ పైకి రమ్మన్నారు. ఒక్కో చోట ఒక్కో రూల్స్. ఈరోజు ఉదయం ఇక్కడ ఎవరూ లేనప్పుడు షాపు వాడు ఆటోలో తెచ్చిచ్చిన పార్సిల్ ఇది. ఎవడ్రా కొబ్బరి చెట్లకే మిషన్ ఆర్డర్ చేసింది? మిమ్మల్ని అడుగుతున్నాను. అది ఫాదర్, వీడి కొబ్బరి నీళ్ళ కోసం 2 సార్లు కొబ్బరి చెట్టు ఎక్కాల్సి వచ్చింది. హైట్ ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కడం రిస్క్ అని నేనే ఆర్డర్ చేశా. ఎవరెక్కడానికి? నేనెక్కడానికే ఫాదర్. నువ్వు లైఫ్ లాంగ్ కొబ్బరి చెట్లు ఎక్కాలని తీర్మానించుకున్నావేంటి? అప్పుడు మిలిటరీ సెలక్షన్కి వెళ్ళేవే, ఏమైంది? అది సెలెక్ట్ అవ్వలేదు. ఎవరు చెప్పారు సెలెక్ట్ అవ్వలేదని? ఇదిగో చూసావా, నా కేర్ ఆఫ్ అడ్రస్కి మిలిటరీ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఇది. రే సెబాస్టియన్, నువ్వు మిలిటరీకి సెలెక్ట్ అయ్యావురా. రే ముందు వాడిని కొంచెం దింపండి రా. మొత్తం చెప్పనివ్వండి. ఎల్లుండి వాడు ఇక్కడి నుంచి బయలుదేరాలి. 8వ తారీఖున పూనాలో రిపోర్ట్ ఇవ్వాలి. జాబ్ వచ్చిన సంతోషంలో చప్పట్లు కొట్టాం, కానీ మాతో ఉన్న మస్తాన్ మమ్మల్ని వదిలి వెళ్ళటం అనేది మా మనసుకు చాలా కష్టంగా అనిపించింది. మీరు అక్కడికి వస్తే వద్దు ఫాదర్, సెబాస్టియన్ వెళ్ళడం నేను చూడలేను. మీరు ఇది వాడికి ఇస్తే చాలు. వెళస్తాను. ఇలా చూడరా, వార్డెన్ ఫాదర్కి ఒంట్లో బాలేదు. నీకు ఇది ఇవ్వమన్నారు. మస్తాన్ వెళ్ళిన దిగులుతో శ్యామ్ 2 రోజులు భోజనమే చేయలేదు. ట్యూబ్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వగలిగాం.
ఇది తెలుసుకున్న వాళ్ళ నాన్న బాధపడుతున్నారని చెప్పి ఇక్కడ రావద్దని సర్ది చెప్పాం.